హాయ్ అండి. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లర్నింగ్ హౌస్ వైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక హౌస్ వైఫ్ అండి. ఎలా ఉంటా ఏంటి అనేది చూపిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అయితే ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నేను మేము ఇక్కడ ఏమి ఉండమండి. ఈ రూమ్లో మేము ఉండేది రెంటెడ్ హౌస్లోనే. ఈ రెంటెడ్ హౌస్లో జస్ట్ మేము రెంట్కు ఉంటున్నాం తప్ప మేము ఏ ఫెస్టివల్ కూడా ఈ రెంటెడ్ హౌస్లలో జరుపుకోమండి. మేము ప్రతి ఫెస్టివల్కి ఊరికి వెళ్తాము మా అత్తయ్య వాళ్ళతోనే. అక్కడే ఫెస్టివల్ జరుపుకుంటామండి. ఇంకా చిన్న చిన్న ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటిలోనే ఉంటాం. అలాంటప్పుడు మాత్రమే వెళ్ళమండి. మిగతా ఏ సంక్రాంతి కానీ, దసరా, దీపావళి ఇలాంటివి ఏం జరిగినా కానీ మేము ఈ రెంటెడ్ హౌస్లో ఉండమండి. అలాగని చెప్పేసి మనం రెంటెడ్ హౌస్ని అలా క్లీన్గా లేకుండా ఇక్కడ ఉండం కదా, జరుపుకోం కదా అని వదిలేసి ఏం వెళ్ళమండి. కంపల్సరీగా రూమ్ని నేను క్లీన్ చేస్తాను. ఫెస్టివల్కి 2-3 డేస్ ముందే నేను క్లీన్ చేసేసి ఊరికి వెళ్ళిపోతాము. అందుకని చెప్పేసి నేను ఈరోజు అంతా క్లీన్ చేస్తున్నానండి రూము. ఇక మేము ఉండేది చాలా చిన్న రూమ్ అండి. అసలు ఎంత చిన్నగా అంటే ఒక టూ రూమ్స్, ఒక కిచెన్ అంతే. చాలా చిన్నగా ఉంటుందండి. మాకైతే సరిపోతుందండి. మాది నేను, మా వారు, మా పాప ముగ్గురే ఉంటాం కాబట్టి మాకు అంత పెద్ద ఇల్లు వద్దని చెప్పేసి మేము చిన్న రూమ్ తీసుకున్నామండి. చిన్న రూమ్ ఉంటేనే కొన్నిసార్లు బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మెయింటెనెన్స్కి వాటికి అంతా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంత మెయింటైన్ చేయలేమండి. ఇప్పుడు నేను ఉంటున్న రూమ్కే మెయింటైన్ చేయడానికి రోజుకి 10 సార్లు ఊడవాలి, తుడవాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు చూస్తున్నారు కదా, అంత గజిబిజి, ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడే వేస్తూ ఉంటారండి. చిందరవందరంగా మనం ఒక పని చేస్తుంటే వాళ్ళు ఇంకో పని చేస్తుంటారు. మనం ఎంత సర్దినా కానీ రూమ్నంతా గజిబిజిగా చేస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి పెద్ద రూమ్ ఉండకపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఫ్యామిలీ పెద్దగా ఉంటే మాత్రం పెద్ద రూమ్ ఉండాలి అంతే తప్ప మేము ఇద్దరమే కదా, మా దగ్గరికి కూడా పెద్దగా ఎవరు రారండి. నేను మా వారు ఇద్దరేమో ఉంటాం కాబట్టి ఇంకెక్కువగా ఎవ్వరు రారు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి మా అత్తయ్య మామయ్య వచ్చి జస్ట్ ఒక 2 డేస్ ఉండి వెళ్ళిపోతారు అంతే అండి. ఇంకా అందుకనే మాకు సరిపోతుందని చెప్పేసి ఈ రూమ్ తీసుకున్నాము. మాకు కూడా ఈ రూము చిన్నగా ఉన్నా కానీ చాలా నచ్చుతుందండి. వాస్తుపరంగా అంతా బాగుంటుంది. ఇక మా పాప పెద్దగా అయ్యాక మేబీ చేంజ్ అవుతాము అని అనుకుంటున్నామండి అంతే. ఇంకా ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పేసి నేను రూమ్ క్లీన్ చేస్తున్నానండి. ఈ బెడ్ చూస్తున్నారు కదా, దీని మీద పడుకోవడం తక్కువ కానీ జస్ట్ ఏదో సోకుకుందంటే ఉందంటే అంతేనండి. ఇద్దరికేమో తక్కువ పడుకోవడానికి, ఒకరికేమో ఎక్కువ అన్నట్టు ఉంటుందండి ఈ బెడ్. నాకు నిజంగా ఎందుకు తీసుకున్నారా అనిపిస్తుంది. అస్సలు ఇద్దరు పడుకుంటే అసలు చాలా ఇరుగ్గా అనిపిస్తుందండి. ఒకరు పడుకుంటే మాత్రం ప్రశాంతంగా పడుకోగలుగుతారు. అలా ఉంటుంది బెడ్. కాబట్టి మేము ఎక్కువగా దీని మీద పడుకోమండి. ఒక ఆఫ్టర్నూన్ అట్లా ఆ టైంలో మాత్రమే పడుకుంటాము. నైట్ అంతా కిందనే పడుకుంటామండి మేము ప్రశాంతంగా. ఇక రూమ్ అంతా పైన అంతా దులిపేశాను నేను. అన్ని రూమ్లో దులిపేశానండి. ఇక ఈ రూమ్లో చూసారు కదా, మా పాపకి బొమ్మలు. వాళ్ళ డాడీ అయితే మా పాపకి ఈ మార్కెట్లో దొరికే ప్రతి బొమ్మ నా బిడ్డ దగ్గరే ఉండాలనుకుంటాడండి. అట్లా ఇల్లు నిండా నింపుతున్నాడండి ఆ బొమ్మలతోని. ఏడ కనిపిస్తే ఆడ డాడీ నాకు బాల్ కావాలి, డాడీ బ్యాట్ కావాలంటే చాలండి తీసుకొచ్చి పెడతారు ఇంట్లో. 4-5 రకాల బ్యాట్లు, బాళ్ళు ఉన్నాయి. ఎంత చెప్పినా కానీ వినరు. అంతే. ఒక తండ్రికి ఫస్ట్ కూతురు మీద ప్రేమ బాగుంటుందండి. అంటారు కదా, కూతురికి తండ్రికి అనుబంధం అని. తల్లికి అంత ఉండదంట, తల్లి మీద ఉండదంట అండి కూతురికి. ఇంకా చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ డోర్ల మీద, తర్వాత గోడలకి గీస్తూనే ఉంటుందండి పెన్సిల్తోని, వీటితోని. ఇంకా ఓనర్ వాళ్ళు చూస్తేనేమో తిడతారు. కానీ ఏం చేస్తాం, పిల్లలు కదా. నేను డే బై డే తుడుస్తూనే ఉంటానండి మా పాపకి. అట్లా ఎవరన్నా ఏమైనా అంటారేమో అని చెప్పేసి గోడల మీద వాటితోనే నేను ఎక్కువగా కలర్ పెన్సిల్, చాక్ పీస్ వాటితోనే గీపిస్తానండి. ఎందుకంటే అవి తొందరగా పోతాయి. ఇట్లా ఒక తడి బట్ట తీసుకొని తుడిస్తే చాలు, అది క్లీన్ అయిపోతుందండి. అందుకనే నేను ఎక్కువగా పెన్ను లాంటివి ఇవ్వను. ఇంకా చిన్నపిల్లనే కదా, తనకు ఏం అర్థం కాదని చెప్పేసి మేము కూడా ఇంకా గీయనిస్తామండి.
ఇక బయట కూడా అంతా. అయితే మా రూమ్కి ఎదురుగానే రైస్ మిల్ ఉంటుందండి. అదొక పెద్ద డ్రాబ్యాక్ మాకు. కాస్త దూరంలోనే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఇంకా ఆ రైస్ మిల్లులో నుంచి వచ్చే దుమ్ము అయితే దారుణంగా పడుతుందండి ఇంటి మీద. ఎంత తుడిచినా కానీ మనం ఇప్పుడు తుడిచిన ఒక 2 డేస్కే మళ్ళీ దుమ్ము పడుతుందండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఏంటి మీరు దులుపుకోవట్లేరా ఇంటిని అన్నట్టే ఉంటుందండి. ఇక మాది ఈ టీవీ యూనిట్ ఉంటుంది కదా, అది మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుందండి. అది వుడ్. దాని మీద కొంచెం డస్ట్ పడ్డా కానీ ఇట్లా కనిపిస్తుంటుంది. ఎవరు వచ్చినా కానీ మా ఇంటికి అప్పుడప్పుడు మా మమ్మీ అలా మా అత్తయ్య వాళ్ళు ఎవరు వచ్చినా నేను ఎంత తుడిచినా ఏంటి ఇది ఇట్లా తుడవచ్చు కదా అంటారండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, మనం ఎంత తుడిచినా కానీ దాని మీద డస్ట్ అట్లనే పడుతుంటుంది. అదొక్క డ్రాబ్యాక్ మాకు ఇక్కడ. ఇంకా బయట అంతా దులిపేసా తుడిచేసానండి. ఇంకా ఇదొక రూమ్ ఉంది. ఇది మధ్యలో మిడిల్ రూమ్ అండి. నేను చెప్పాను కదా చాలా చిన్న రూమ్ అని చెప్పేసి. ముందర ఒక రూము, ఇదొక రూమ్ ఉంటుంది. ఈ రూమ్లో జస్ట్ మేము ఏం పడుకోమండి. ఇందులో వర్క్ చేసుకోవడానికి సామాన్లు అట్లా పెట్టుకుంటాము, బీరువా లాంటివి. చాలా చిన్న రూమ్ అండి. ఇక దాంట్లోనే కొన్ని ఇదొక్క సెల్ఫ్లో నేను అవసరం ఉన్న వస్తువులు కొన్ని అట్లా పెడుతుంటానండి. దాన్ని కూడా నీట్గా దులిపేసా. ఇక పైకి ఇది అందదు కాబట్టి మా పాప అంత గజిబిజి చేయదు. నేనే అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు అట్లా పెట్టేస్తుంటానండి. ఇక వాళ్ళకు అందిన ప్లేస్ అంతా వాళ్ళే సర్ది పెట్టేస్తారండి పిల్లలు. అంతగానం ఇది చేస్తారు. నేను ఎంత సర్దినా ఇప్పుడు తనను పడుకోబెట్టేసి నేను ఈ పని చేస్తున్నా, లేకపోతేనా ఇక నేనే చేస్తా అని వచ్చి తనే ముందు స్టార్ట్ చేస్తుందండి. ఇక నేను ఆన్లైన్లో కూడా ఇలాంటి బాక్సులు అవన్నీ తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే అంత బయట కనిపించొద్దు అని. కాకపోతే ఇక రెంటెడ్ హౌస్ కదా, మనము ఎన్ని సామాన్లు కొన్నా కానీ అంత మనకు రెంటెడ్ హౌస్లో అక్కడిక్కడ షిఫ్టింగ్కి చాలా ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి సామాన్లు కూడా తీసుకోవడం చాలా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఇది రెంటెడ్ హౌస్లో షిఫ్టింగ్ చాలా కష్టము. ఓన్ హౌస్ అయితే అన్నీ తీసుకోవచ్చండి, కానీ రెంటెడ్ హౌస్లో అయితే చాలా ఇబ్బంది అని చెప్పేసి నేను చాలా ఇంకా మాకు దివాను లాంటివి చాలా ఉన్నాయండి. కాకపోతే ఇక ఇది చిన్న రూమ్ అని చెప్పేసి మేము మా అత్తయ్య వాళ్ళ ఊర్లో షిఫ్ట్ చేసేసామని. మాకు ఓన్ హౌస్ కట్టుకున్న తర్వాత ఆ రూమ్కి ఇవన్నీ తీసుకెళ్ళిపోతామండి. ఇప్పుడు ఈ రెంటెడ్ హౌస్లో ఎందుకని చెప్పేసి అవన్నీ కూడా మేము అక్కడ షిఫ్ట్ చేసేసాము. ఇక ఈ రూమ్ కూడా నేను అన్ని నీట్గా దులిపేసానండి. పైన కూడా అంతా దులిపేసా, కిటికీలు లాంటివి అన్నీ. కానీ ఇల్లంతా నీట్గా దులిపేసిన తర్వాత ఒక మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి ఎందుకో కానీ. చాలా క్లీన్గా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. మరి మీకే ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మీరు కూడా సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా, ఎలా జరుపుకున్నారు అనేది కూడా ఫెస్టివల్ అయినాక కామెంట్ చేయండి. ఇలా మొత్తం సర్దేశానండి నేను నీట్గా. ఇంకా పైన కూడా చూసారు కదా అంత నీట్గా దులిపేసాను, ఎక్కడ బూజు లేకుండా కిటికీలు అన్నీ. ఈ రూమ్ కూడా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో క్లీన్గా. ఎందుకంటే చాలా చిన్న రూమ్ అండి, తొందరగా అయిపోతుంది. మా పాప పడుకుంటే చాలు పని అంతా అయిపోగొట్టేస్తానండి. అన్ని డోర్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఒక్క వంట రూమ్ మాత్రం మిగిలిపోయిందండి, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఓకేనండి.